ఎమ్మీ పాస్తా డిష్ విత్ నోకితో ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సినవి నోకి అండి, ఇవి ఒక కైండ్ ఆఫ్ పాస్తా. క్యారెట్స్ 2 తీసుకున్నాను, ఆనియన్స్ చిన్న పీసెస్ కట్ చేశాను, క్యాబేజ్, పచ్చిమిరపకాయలు, టమాటా, కొత్తిమీర, పుదీనా, జింజర్ అండ్ గార్లిక్, అల్లం వెల్లిపాయ, ఆయిల్, సాల్ట్, కారం, పేస్ట్. నేను ఇలా ఒక బౌల్ తీసుకుని గ్యాస్ ఆన్ చేస్తున్నాను. గ్యాస్ ఆన్ చేశాక ఆయిల్ తీస్తున్నాను, ఇందులో ఆయిల్ వేస్తున్నాను. ఇందులో వన్స్ కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనం జింజర్ గార్లిక్ 2 వేద్దామండి. అల్లం వెల్లిపాయ చేసుకొని పేస్ట్ పెట్టాం కదండి, అది వేద్దాము. ఇవి లైట్గా వేయించుకోండి. ఇందులో అన్ని వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి చాలా హెల్దీ అండి. మనకి ఈ నోకి దొరకకపోయినా వేరే పాస్తా దేంతో అయినా ఇలా ట్రై చేయొచ్చండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇది కొంచెం వేగింది కదండి, ఇప్పుడు నేను ఇందులో ఆనియన్స్ వేస్తున్నాను. ఇలా ఆనియన్స్ ఒక 3 మినిట్స్ ఫ్రై చేశాక దాంట్లో ఇప్పుడు టమాటాలు, కొత్తిమీర, పుదీనా వేద్దామండి. ఇలా టమాటాలు, కొత్తిమీర, పుదీనా వేసాక మళ్ళీ ఒక 3 మినిట్స్ వేయించుదాము. ఈ టమాటాలు కొంచెం మెత్తబడేదాకా. ఇలా టమాటాలు కొంచెం మగ్గాక నేను ఇందులో పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేస్తానండి, ఇప్పుడు కారం వేస్తున్నాను కొంచెం. మీ రుచికి తగ్గట్టు, కొంచెం కారం ఎక్కువ తింటామనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఇవన్నీ మగ్గాకే కొంచెం క్యారెట్ అని క్యాబేజ్ వేసారనుకోండి, అవి కొంచెం క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట. ఏ పాస్తా అయినా పర్వాలేదండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అన్ని వెజిటేబుల్స్ ఇందులో ఉంటాయి కాబట్టి ఇందులో ఇంకా పీస్ కూడా వేసుకోవచ్చు ఉడకపెట్టి. ఇలా ఒక 3 మినిట్స్ ఉంచుదామండి, ఆ కారం పచ్చివాసన పోయేదాకా. చూసారు కదా, ఇప్పుడు ఇందులో నేను క్యాబేజ్ వేస్తున్నాను కొంచెం. మీరు తినేదాన్ని బట్టి ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అండ్ క్యారెట్ అండ్ పేస్ట్ కూడా వేస్తున్నాను కొంచెం. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది 1 మినిట్ అవ్వగానే అది మనం నోకి కూడా వేసేద్దామండి. జస్ట్ 1 మినిట్ సరిపోతుంది, ఎందుకంటే నోకి కూడా ఒక 5 నిమిషాలు అవ్వాలి కాబట్టి, కుక్ అవ్వాలి కాబట్టి 1 మినిట్ సరిపోతుంది.
ఇప్పుడు ఇందులో నోకీస్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది లిడ్ పెట్టేసి ఒక 4 మినిట్స్ ఉంచండి. అది కొంచెం మెత్తగా అవ్వాలి. ఆ నోకీస్ అనేది కొంచెం హార్డ్గా ఉండేది ఇట్లా అంటే. ఒక 3 మినిట్స్ అయిందండి. చూద్దాం ఎలా ఉంది. అది లిడ్ పెట్టడం వల్ల తొందరగా ఉడుకుతాయండి ఆ నోకీస్ అనేవి. చాలా వరకు అయిపోయిందండి. ఇంకొక 2 మినిట్స్ ఉంచి ఇస్తాను. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్. సీ యూ.